హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చైనాతో సరిహద్దు వివాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పెద్ద ప్రకటన చేశారు. చైనాతో 75% సమస్యలను పరిష్కరించుకున్నామని జయశంకర్ చెప్పారు. జయశంకర్ ఈ ప్రకటన చేసిన మరుసటి రోజే చైనా విదేశాంగ శాఖ ప్రకటన వెలువడింది. తూర్పు లద్దాఖ్లోని గాల్వన్తో సహా 4 ప్రాంతాల నుంచి సైన్యాన్ని తొలగించినట్లు చైనా తెలిపింది. ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితి నిలకడగా ఉంది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని ఎన్ వరకు చూడండి. ఈ గురువారం ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సెయింట్ పీటర్స్బర్గ్లో బ్రిక్స్ సమావేశం సందర్భంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తూర్పు లద్దాఖ్లోని సరిహద్దు వివాదంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా పరస్పర అవగాహన, విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ద్వైపాక్షిక సంబంధాలను ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు అంగీకరించారు. ఈ అంశంపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ను అడిగినప్పుడు తూర్పు లద్దాఖ్ సరిహద్దు వివాదం కారణంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతిష్టంభనలో మెరుగుదల ఉందన్నారు. 4 ప్రాంతాల నుంచి ఇరు సైన్యాలు వెనక్కు వెళ్లాయని, సరిహద్దులో పరిస్థితి నిలకడగా ఉందన్నారు. చైనా భారత సరిహద్దులోని పశ్చిమ సెక్టార్లో గాల్వాన్ వ్యాలీని కూడా కలిగి ఉన్న 4 పాయింట్ల నుంచి ఇరు దేశాల సైన్యాలు వెనక్కు వెళ్లిపోయాయని చైనా ప్రతినిధి తెలిపారు. చైనా భారత సరిహద్దులో పరిస్థితి సాధారణంగా స్థిరంగా నియంత్రణలో ఉంది. నిజానికి జెనీవాలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇచ్చిన ప్రకటన తర్వాత మావో ఈ ప్రకటన వచ్చింది. చైనాతో 75% సమస్యలను పరిష్కరించుకున్నామని, అయితే సరిహద్దులో పెరుగుతున్న సైనికీకరణే పెద్ద సమస్య అని జయశంకర్ అన్నారు. ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. గాల్వాన్ లోయలో జరిగిన హింసాకాండ రెండు దేశాల మధ్య సంబంధాలను బాగా ప్రభావితం చేసింది. సంబంధాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో ఆలోచిస్తున్నారు. దళాల ఉపసంహరణ సమస్యకు పరిష్కారం ఉంటే సంబంధాల మెరుగుదల గురించి మాట్లాడవచ్చు. తూర్పు లద్దాఖ్లో సరిహద్దు వివాదంపై భారత్, చైనాల మధ్య మే 2020 నుంచి ప్రతిష్టంభన కొనసాగుతోంది. 4 ఏళ్లు గడిచినా ఇంకా పరిష్కారం దొరకలేదు. అయితే ఇరు పక్షాలు అనేక సంఘర్షణ పాయింట్ల నుంచి తమ దళాలను ఉపసంహరించుకున్నాయి. జూన్ 2020లో గాల్వాన్ లోయలో జరిగిన భీకర ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ఇరు పక్షాల మధ్య ఇప్పటివరకు 21 రౌండ్ల కాప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి నెలకొనకపోతే చైనాతో సంబంధాలు మామూలుగా ఉండవని భారత్ స్పష్టంగా చెబుతోంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.